అయితే ఎవరికి రాని అదృష్టం ఈ జనరేషన్లో మీద దక్కిందనుకోవచ్చండి. ఎట్లా అండి? ఎందుకంటే ఇండస్ట్రీ 2 కళ్ళు అంటారు రామారావు గారు, నాగేశ్వరరావు గారు. బట్ రామారావు గారుతో మీకు ఎక్స్పీరియన్స్ బాలయ్యబాబు గారితో చేశాక అదే ఆ 2 కళ్ళలో నాగేశ్వరరావు గారితో ఇంట్రడ్యూస్ అవడం అనేది అదృష్టం అని చెప్పుకోవాలి. ఆయనతో స్క్రీన్ షేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండవాలి సార్? నాగేశ్వరరావు గారు అంటే ఏం చెప్తారు సార్ ఈ జనరేషన్కి? లెజెండ్. మీరే చెప్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటే. ఎన్టీఆర్ గారితో మిస్ అయ్యాను, బట్ బాలకృష్ణ గారితో చేశాను కాబట్టి ఆ కోరిక కూడా తీరిపోయింది. నాగేశ్వరరావు గారు ఆఫ్ కోర్స్ ఇంకా ఈజ్ ఎ లెజెండ్. సో సుశాంత్ అంటాడు, యూ గాట్ టు యాక్ట్ విత్ తాతగారు, యువర్ సో లక్కీ అని. అయితే ముగ్గురుతో చేశారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ దాంట్లో నేను వెబ్ సిరీస్ 2 చేశా, నా ఫస్ట్ మూవీ చేశాను. సో అవును, ఇప్పుడు సుమంత్ గారితో సినిమా ఉన్నట్టుంది, మధుమాసం కదా, మన చంద్రసిద్ధార్థ గారిది సురేష్ ప్రొడక్షన్స్. సో అక్కనే కాంపౌండ్ కి మీకు మంచి రిలేషన్. నాగార్జున గారు నన్ను లాంచ్ చేశారండి, తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది. నాగేశ్వరరావు గారితో తన్నులు తిన్నారంట మీరు, నిజమేనా? చెంపదెబ్బ అదే ఏదో మాకు అయితే తెలిసింది, మేము అడుగుతున్నాం. చెంపదెబ్బ కొట్టారు. ఫస్ట్ మూవీ రామచంద్రపురం కోటలో షూటింగ్ చేస్తున్నాం, రియాక్షన్ రావట్లేదు. ఆయన కొడితే నేను రియాక్ట్ అవ్వాలి, ఆ టైమింగ్ అవి కుదరట్లా. ఓకే ఓకే. సో ఇచ్చేది టైం వేస్ట్ అయిపోయింది ఎందుకుని పట్టనే పిక్ పట్టాలి. బట్ సో గ్రేట్ఫుల్ టు వైవిఎస్ చౌదరి గారు, ఎందుకంటే ఆ టైంలో నాకు అసలు కెమెరా అంటే ఏంటి, యాక్టింగ్ ఏబిసిడి అసలు ఏం తెలియదు. ఓపిక్గా అంటే మీరు మామూలుగా బాంబేలో పెరిగింది అంతా. అవును, నాకు ఇక్కడ తెలుగు సినిమాల గురించి ఏం ఐడియా లేదు, ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేదు. బట్ అంత పెద్ద ప్రొడక్షన్లో నాగార్జున గారు ఒక సూపర్ స్టార్ అండ్ వైవిఎస్ చౌదరి గారు సెట్స్లో ఉండి భరించాల్సింది వైవిఎస్ గారు కదా. అవును, ఆయనే. సో ఇద్దరం కొత్త వాళ్ళం, హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి. మిమ్మల్ని సెలెక్ట్ చేసిన డైరెక్టరా నాగార్జున గారా? డైరెక్టర్ చేసి నాగార్జున గారికి నా అది చిన్న స్క్రీన్ టెస్ట్ లాంటిది చేశారు. అది నాగార్జున గారు చూపించి ఇమీడియట్లీ ఆయన ఓకే చెప్పేసి. అంటే నన్ను అప్పుడు గ్లాడ్ ర్యాక్స్ మిస్టర్ ఇండియా గ్లాడ్ ర్యాక్స్ ఉండేది, ఆ ఇయర్ గెలిచిన కుర్రాడు. చూస్తే 6 feet ఉన్నాడు, ఫేర్గా బిల్ట్, సూపర్ బిల్ట్. నేను పక్కగా బచ్చగాడిలాగా ఉండేవాడిని అప్పుడు. బట్ డైరెక్టర్ వాజ్ ఆల్వేస్ వాంటింగ్ మీ, వైవిఎస్ గారు బాంబే వచ్చి వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అవునా? ఓకే. సో ఓకే, అలా తెరంగేట్రం అయిపోయింది. హీరోయిన్ సెలక్షన్కి బాంబే వచ్చేవాళ్ళు ఆయన, ఇద్దరు కలిసి ట్రావెల్ చేసి తిరిగే వాళ్ళం బాగా. ఓకే. సో అలా సో నాగార్జున గారిని ఆయన ఒప్పించుకున్నారు, నాకు ఈ లోకేనండి. దాని తర్వాత సినిమాలు వరుసన పడ్డాయి కదా. అన్నయ్య హిట్, దెన్ శివరామరాజు జగపతి బాబు గారితో మామూలు సినిమా కదా, మంచి సిస్టర్ సెంటిమెంట్, సముద్ర గారు డైరెక్టర్. అవును, మామూలు సినిమా కదా, ఇప్పటికీ అట్లా ఉండిపోయింది. దాంట్లో కూడా సాంగ్స్ సూపర్ హిట్. ఇప్పుడు దసరా వస్తుందంటే అమ్మ భవానీ సాంగ్ మోక్కోకుండా ఏ గుడి ఉండదు అక్కడ, ఏ పండాల్లో ఎక్కడ అది మోక్కోకుండా ఉండదు. హరికృష్ణ గారు రాబోయింది. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో ఇద్దరితో చేశాను నేను. అలా బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు. బాలకృష్ణ గారు అంటే కాంబినేషన్ ఉంది మీకు, హరికృష్ణ గారి కాంబినేషన్ లేదు, చైల్డ్ క్యారెక్టర్ అదే ఉంటది. బట్ షూటింగ్ లో ఆయనతో టైం స్పెండ్ చేశాను. వచ్చేవాళ్ళ మీరు వెళ్ళేవాళ్ళ? మేము పొల్లాచిలో షూటింగ్ చేసేటప్పుడు ఆయనది మా అంటే సాంగ్ షూటింగ్ అప్పుడు ఆ సాంగ్ లో ఆయన కూడా అంటే ఫ్లాష్ కట్ లో. సో ఆయన వచ్చారు అప్పుడు. చాలా జోవియల్గా ఉండే, అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో లుక్ ఇచ్చింది ఆయనే నాకు. ఓపెనింగ్ రామనాయుడు స్టూడియోలో జరిగింది అప్పుడు, నాయుడు గారి స్టూడియోలో. జగపతి గారికి శివాజీకి ముస్టాచ్లు ఉన్నాయి, నాకు లేవు. నాకు స్టబుల్ చిన్న గడ్డ స్టబుల్ ఉండేది. ఇద్దరు పెద్దోడికి చిన్నోడికి ఉన్నాయి, మధ్యలోడికి లేవు అని ఓపెనింగ్ అవును. కానీ ఇమ్మీడియట్లీ అర్జెంటుగా అప్పుడు పెట్టుడు మీసాలు రెడీ చేపించి ఫోటో సెషన్ చేయండి అని చెప్పారు ఆయన. సో ఈ ఫస్ట్ నాకు ఆ లుక్ ఇచ్చింది ఆయన. గ్రేట్ఫుల్ టు హిమ్, బికాజ్ ఆ లుక్ బాగా జనాలకి బాగా నచ్చింది. అండ్ ఆ ధైర్యంతోనే తర్వాత మీసం పెడతాం ఇప్పుడు, లేకపోతే మీసం నాకు సూట్ అవ్వదని ఒక అది పడిపోయింది ఉండేది. బట్ థ్యాంక్ఫుల్ టు హరికృష్ణ గారు దట్ ఐ గాట్ దట్ లుక్. అండ్ హీ వాజ్ వెరీ జోవియల్, చాలా జోవియల్గా ఆయన
ఆయనతో కూర్చొని మాట్లాడదామంటే టైంపాస్. అవునా? ఫుల్ జోక్స్ చెప్పేవాళ్ళు ఆయన. ఓకే ఓకే ఓకే, సూపర్ అండి. మరి బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారు బలేవాడి బాసు. బలేవాడి బాసు. అన్నయ్య అసలు అంటే ఆయన కూడా తలకొని ఫారెస్ట్లో షూటింగ్ చేస్తున్నాం. 42 ఉంటుంది ఎండ ఫారెస్ట్లో, పీక్ సమ్మర్లో. నన్ను ఎత్తుకొని పరిగెత్తాలి ఆయన. ఓకే. అండ్ అది ఒక షాట్లో అవ్వదు కదా, టాప్ యాంగిల్ అంటారు, ఈ యాంగిల్ అంటారు, ఆ యాంగిల్ అంటారు. అవునవును. ఆయన అసలు ఈజ్ లైక్ ఎ సూపర్ మ్యాన్. 40 degrees 42 ఉంటుంది ఫారెస్ట్లో, 42 or 43. నన్ను 70 kgs ఎత్తుకొని కమాన్ అనేవాళ్ళు. అసలు ఆయన ఒక డిఫరెంట్, ఓకే, ఒక డిఫరెంట్ ఎనర్జీ అయింది. ఓకే. టచ్లో మామూలుగా కలుస్తుంటారా? ఇక్కడ నా ఫంక్షన్లో అంటే మా ఫ్యామిలీ కూడా పరిచయం. ఆయన బాంబే వచ్చినప్పుడు అవునా ఫాదర్కి అట్లా పరిచయం ఉన్నారు. ఓకే ఓకే. ఏం చేస్తారు మీ ఫాదరు? ఎర్లియర్ మాది గాంధీ టెక్స్ అనే బ్రాండ్ ఉండేది, సరిత సారీస్ అని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉండేది. ఓకే ఓకే ఓకే. సో ఆ టైంలో విజయశాంతి గారు కూడా మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. అవునా? ఓకే ఓకే. సో అంటే మాకు డైరెక్ట్లీ ఫిల్మ్స్తో కనెక్షన్ లేకపోయినా బాంబే వచ్చినప్పుడు మా ఇంటికి రావటాలు ఇవన్నీ జరిగాయి. ఓకే ఓకే ఓకే. అందరి ఓకే ఓకే, సూపర్ సూపర్. ఇప్పుడు టచ్లో ఉన్నారా? తన కూడా ఎమ్మెల్సీ అయిపోయింది, ఏదో మినిస్ట్రీ ఎక్స్పెక్ట్ మినిస్ట్రీ కోసం వెయిటింగ్ అనుకుంటున్నా తెలిసి. చాలా బాగా పరిచయం. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఆల్మోస్ట్ 30-35 years నుంచి బాగా పరిచయం.